హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఇది చాలా రోజుల నుంచి చెయ్యాలి అని అనిపించింది అనమాట. ఇంకా మన వీడియోలో కూడా ఇదే రావాల్సింది అనమాట. నా స్టైల్లో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మెజర్మెంట్ నేనైతే 2 నుంచి 3 ఇయర్స్ అయితే అవుతుంది తినక. ఇంక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తినాల్సిందే అనేసి చేయాల్సిందే అనేసి పట్టు వదలకుండా అయితే రెడీ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా తెలంగాణ ఆంధ్ర స్టైల్లో అనమాట కజ్జకాయలు. ఇంకా ఇవైతే చాలా సంక్రాంతికి అయితే మస్తు ఫేమస్ కదా. ఇంకా మా బంజారాలు అయితే మేము దసరాకు, దివాళీకి, సంక్రాంతికి అయితే బాగా చేసుకుంటాం అన్నమాట మురుకులు ఇవన్నీ. ఇంకా నేనైతే కొంచెం వెరైటీగా వేస్తున్నాను అనమాట. మంచిగా మెజర్మెంట్తో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు చక్కెర, 1 కప్పు కొబ్బరి పొడి అనమాట. కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి, ఎండు కొబ్బరి కుడికలు ఉంటే కూడా అవి తీసేసుకోండి మిక్సీ పట్టేసి. ఇంకొక కప్ అయితే పుట్నాలు, 1/2 కప్పు అయితే నేనైతే పల్లీలు, నువ్వులు ఈ 2 ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి అయితే ఇంట్లో మాకు స్టోరేజ్ ఉంటుంది అన్నమాట. అదొక 1/2 కప్పు అన్నమాట. ఇంకా అవన్నీ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇవైతే ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత నెయ్యి వేసుకొని ఇంకా రవ్వ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా రవ్వ తర్వాత అయితే నేను ఇంకా పుట్నాలు కూడా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. పుట్నాలు ఫ్రై చేసేసుకొని ఇంకా దాంతోపాటు అయితే నేను ఇంకా పచ్చివాసన పోయే వరకు కొబ్బరి కూడా ఫ్రై అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇంకా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసుకుందాము. నేనైతే కొంచెం యాలకులు కూడా వేసుకున్నాను. మా ఇంట్లో ఎండు కొబ్బరి పౌడర్ లేదన్నమాట. ఇంకా కుడికలు ఉంటే అవి మిక్సీ పట్టేటప్పుడే నేను యాలకులు అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ దీంట్లో వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా మనం చక్కెర అయితే మళ్ళీ టేస్ట్కి సరిపోతే ఓకే, చక్కెర సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా కలుపుకోవడమే అనమాట. ఇవన్నీ మంచిగా టేస్ట్ అయితే సరిపోయింది అనమాట. ఇంకా మా వాళ్ళు ఏమన్నారంటే ఈ మిశ్రమంలో కొంచెము పాలు వేసుకుంటే మనకు మంచిగా లడ్లు అయితే టేస్ట్గా ఉంటాయి కదంటే, లేదు ఈరోజు నేనైతే కజ్జకాయలు తినాల్సిందే అనేసి నేను చేశాను అన్నమాట. ఇలా నువ్వులు పల్లీల పౌడర్తో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా చపాతీ పిండి అయితే ఈరోజు డిన్నర్కి అయితే చపాతీ వేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి కొంచెం ఎక్స్ట్రానే కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి అయితే కలిపి అయితే పెట్టుకున్నాను కదా. ఇంకా చిన్నగా చపాతీ చిన్న పూరెల్లా చేసేసుకొని ఇంకా దాంట్లో మిశ్రమం మనకు ఎంత కావాలి అనేది ఆ స్టఫ్ అనేది ఫుల్ ఫిలప్ అయితే వేసుకోవాలి. నేనైతే స్టఫ్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. అయితే నేను కజ్జకాయలు అయితే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకుంటాను. ఫోల్డింగ్ చేసుకుంటే నాకు చాలా ఇష్టము. మీకు కావాలంటే ఫోల్డింగ్ చేసుకోండి, లేదంటే లేదు చిన్నగా మనము ఒక చాకుతో అయినా స్పూన్తో అయినా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ షేప్ అంటే చాలా ఇష్టము. కజ్జకాయలు చేయనికే మనకు చెక్క పెట్టేలు కూడా ఉంటాయన్నమాట. దాంతో కూడా మనము ఈజీగానే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కడాయికి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఇంకా ఈ 2 వైపులు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకొని అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.